మీరెప్పుడైనా నీటిలో మునిగిపోయి మళ్లీ ప్రాణం పోసుకున్న అద్భుతాన్ని చూశారా? ఇది కర్ణాటకలోని వేణుగోపాలస్వామి ఆలయం. 70 ఏళ్లపాటు జలసమాధిలో ఉండి నేడు సగర్వంగా మన ముందు నిలిచిన అద్భుత కట్టడం. 12వ శతాబ్దంలో హోయసల రాజుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఆ కాలపు శిల్పకళా చాతుర్యం ఈ గుడిలోని ప్రతి రాయిలో కనిపిస్తుంది. కాని 1909లో కృష్ణరాజసాగర్ డ్యాం నిర్మాణం ఈ ఆలయ తలరాతను మార్చేసింది. డ్యాం నీటివల్ల ఈ ఆలయంతో పాటు మొత్తం గ్రామం మునిగిపోయింది. కొన్ని దశాబ్దాలపాటు ఈ ఆలయం నీటి అడుగునే ఉండిపోయింది. కేవలం వేసవిలో నీరు తగ్గినప్పుడు మాత్రమే నేను ఇక్కడే ఉన్నాను అని గుర్తుచేస్తూ ఆ గోపురం కొంచెం కనిపించేది. కాని మన సంస్కృతిని కాపాడుకోవాలనే సంకల్పం ముందు ఆ నీరు ఓడిపోయింది. 2000వ సంవత్సరంలో ఒక అద్భుతమైన యజ్ఞం మొదలైంది. నీటిలో ఉన్న ప్రతి రాయిని నంబర్లతో గుర్తించి, విడదీసి, సురక్షిత ప్రాంతానికి తరలించి మళ్లీ అదే పద్ధతిలో పునర్నిర్మించారు. ఇది ఒక సివిల్ ఇంజనీరింగ్ అద్భుతం. ఈ ఆలయం మనకిచ్చే పాఠం ఒక్కటే: పరిస్థితులు మనల్ని ముంచేయాలని చూసినా మన సంకల్పం బలంగా ఉంటే తిరిగి పైకి లేస్తాం. చరిత్రను కాపాడుకుందాం, స్ఫూర్తిని పొందుదాం. జై శ్రీకృష్ణ. జై సనాతన ధర్మం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.